అయితే నిన్న మోదీ గారు ఒక రిలీజ్ చేసిండు వీడియో. మళ్ళీ అదేం వీడియో అంటే, నేను క్షమిస్తున్నా, నన్ను తిట్టిన వారిని క్షమిస్తున్నా. ఆప్షన్ ఏముంది మరి? పెట్టు మరి అందరిని జైల్లో పెట్టాలనుకుంటే. ఇప్పుడు క్షమిస్తున్నా అంటే ఒక తండ్రిగా సరే బిడ్డలు తప్పు చేసినా లేకపోతే తప్పుగా మాట్లాడినా క్షమిస్తేనే అందం, క్షమిస్తేనే ఓర్పు అవన్నీ ఉన్నట్టు. ఇక లేదు నేను కూడా నియంతలాగానే పరిపాలిస్తా, నియంతృత్వమైన విధానం అనుకుంటే కనుక జైల్లో పెట్టొచ్చు, ఏమున్నది, తప్పేమున్నది. ఇది ఎట్లయిపోయిందంటే చిత్రంగా ఒక కామెంట్తో అంటే ఒక సామెతతో చెప్తున్నారు. నా నాలుక మనదే. మీరు చూడండి ఒకసారి, ఇది అర్థం చేసుకోండి. మన నాలుకని కొన్నిసార్లు మన పన్నే కరిస్తే, ఒకవేళ నాలుక కరుచుకున్నామని అంటారు చూసిరా, కరిస్తే బ్లడ్ వస్తుంది. ఆ టైంలో మరి వేరేటోళ్ళ పనులు అయితే కరవలేవు కదా, మన పనులే కదా. మన నోట్లో ఉన్న మన పళ్ళే మన నాలుకని కరిస్తే, నాలుకని కొరికితే బ్లడ్ అవుతుంది, అంటే గాయం అవుతుంది. సో ఎగ్జాక్ట్గా తను అనేది ఏంటంటే మన పనులు మనని కరిచినప్పుడు మనం ఎట్లయితే భరిస్తామో, ఎట్లయితే తట్టుకుంటామో అదే పద్ధతిన ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా మన దేశ ప్రజలు, మన దేశ యువత, మన పిల్లలు కాబట్టే ఇట్లా తట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తూ ఆ విషయాన్ని ఉదాహరిస్తూ ఇక్కడ ఇగో వారిని కోట్ల చుట్టూ తిప్పి శిక్షించాలనుకోవట్లేదు, తప్పు దారి పట్టిన పిల్లలను గాడిన పెట్టే బాధ్యత మనదే. ప్రధాని సెల్ఫీ వీడియో అంటూ మరో 5 ఏళ్ళు పీఎం కిసాన్ చెప్పిన మాట అది విన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాత్రి నేరుగా యువతను ఉద్దేశిస్తూ ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తాను యువతతో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నానని జంతర్ మంతర్లో జరిగిన ఆందోళనలు ప్రస్తావించారు. తనను తిట్టిన వారిని క్షమిస్తున్నానని, అట్లే వారిని కోట్ల చుట్టూ తిప్పి శిక్షించాలనుకోవడం లేదన్నారు. అంటూ శిక్షిస్తే కూడా తప్పేమున్నది, శిక్షించవచ్చు, మీకు అధికారం ఉన్నది, మీ చేతిలో అవకాశం ఉన్నది. శిక్షిస్తే భవిష్యత్తులో వాళ్ళు చూసుకుంటారు. ఇలా ఒక్క పేపర్ లీకేజీ జరిగిందంటేనే, అంటే నీట్ పేపర్ అంతకుముందు మస్తు జరిగిన దేశంలో, కానీ దానిపైన కఠినమైనటువంటి చట్టాలు ఉండంగా కూడా జరిగినప్పటికీ ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకొచ్చేదాకా జరిగి ఈ దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా పోయింది అన్నప్పుడే దాని అంటే ఆ నిరసన, అట్లే అక్కడి నుంచి వచ్చినటువంటి అసంతృప్తి, దాన్ని దాటి దాని ఉధృతి అర్థం చేసుకోవాలి. ఇదిగోండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న నేరుగా యువతను ఉద్దేశిస్తూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను యువతతో నేరుగా మాట్లాడాలని అనుకుంటున్నానని మొదలుపెట్టిన ఆయన జంతర్ మంతర్లో జరిగిన ఆందోళనను ప్రస్తావించారు. ఆందోళనలో పాల్గొన్న యువతలో చాలామంది తనను చెప్పరాని విధంగా దూషించారని, చనిపోయిన తన తల్లిని కూడా తిట్టారని ఆవేదన చెందారు. మన సంస్కృతికి భిన్నంగా యువత ఇలా తయారై ఇంతలా ఎలా దూషణలు చేశారని బాధపడ్డారు. అయితే వారంతా దారి తప్పిన పిల్లలని వారిపై దీర్ఘకాలిక లీగల్ యాక్షన్లు తీసుకోవడం ద్వారా కోర్టుల చుట్టూ తిప్పినంత మాత్రాన గాడిలో పడబోరని వివరించారు. వారంతా పిల్లలు తప్పులు చేయడం సహజమని, అయితే తన తప్పులను సరిదిద్దుకోవడానికి వారికి అవకాశం ఇవ్వాలని, పిల్లలకు అలా అవకాశం ఇస్తేనే నేర్చుకోగలుగుతారని చెప్పారు. తను దూషించిన వారికి తను క్షమిస్తున్నానని వివరించారు. ఈ సొసైటీ కూడా తన నిర్ణయాన్ని స్వాగతించాలని, ఆ దారి తప్పిన పిల్లలను గాడిలో పెట్టడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గాడిలో పెట్టే బాధ్యత మనదే. కొన్నిసార్లు అనుకోకుండా మన నాలుకను కొరుకుతాం, సో ఆ కొరికిన పళ్ళు మనవే, గాయమైన నాలుక మనదే. కానీ రెండింట్లో దేన్ని మనం శిక్షించలేం అని వివరించారు. కాబట్టి దారి తప్పిన పిల్లలను శిక్షించొద్దని తాను నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎస్, కరెక్టే, సార్ చెప్పిన దాన్ని ఇంకో దాంతో పోల్చొచ్చు. నాలుక మనదే, పళ్ళు మనే, కొరకడానికి ఒక ప్రేరేపణ జరిగింది. ఎడ జరిగింది చెప్పండి, లైవ్ చూస్తున్న వాళ్ళకి ఐడియా రావాలి. ఇక్కడ అది కొరకడానికి ఒక ప్రేరేపణ, నాలుక అక్కడికి పంటి కిందికి వస్తుందని అప్పటికి పండ్లకు ఐడియా రాదు, పండ్ల కిందికి నేను పోతున్నా అని నాలుకకు ఐడియా రాదు. కానీ ఈ రెండింటిని ప్రేరేపించేది ఒకటి ఉంటుంది, బ్రెయిన్, మెదడు. సో అక్కడ జరిగినటువంటి తప్పిదంతో ఇక్కడ దీని కింద అది పడిపోతుంది. ఎవరెవరు ప్రేరేపిస్తే కొన్నిసార్లు ఇట్లా జరుగుతాయి. కాబట్టి సో తను చెప్పిన సామెతకి కంటిన్యూషన్లో నేనేమంటున్నా అంటే, నొప్పి జరగడానికి ఏదన్నా కారణమై ఉండొచ్చు, మన తప్పై ఉండొచ్చు, కానీ బయట నుంచి ప్రేరేపణ జరిగినప్పుడే, ఉద్దీపన జరిగినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి అది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత బాడీది, శరీరంది, అట్లే మనిషిది. అది తప్పకుండా ఉండాల్సిన బాధ్యత మనిషిది. ఇక్కడ కూడా మన యువతని, మన సమాజాన్ని, మన ప్రజలని మన మీదకి ఉసిగొల్పే ప్రయత్నం జరుగుతుంది అని అనుకున్నప్పుడు జాగ్రత్త పడాల్సింది మనమే. మన పల్లె. కొరికే అవకాశం ఉన్నా కొరకకుండా ఆగాల్సినటువంటి సందర్భం మన పల్లెదే. కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా, మోదీ అయినా, ఏ ప్రభుత్వం అయినా శిక్షించే సందర్భం వచ్చినా కూడా శిక్షించకపోవడమే గొప్పతనం. అంతే. ఇలా శిక్షించే అవకాశం ఉన్నా శిక్షించకపోవడమే గొప్పతనం. అయితే ఇదిగోండి, అలాగే నేరుగా జెన్జీని ఉద్దేశిస్తూ ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ అభివృద్ధి పథంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. ఈ దేశం అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ పురోగతి సాధించాలి. నాపై దూషణలు ఏ సమస్యను సాల్వ్ చేయబోవు, దారి తప్పిన వారికి
దారి చూపుదామంటూ అందరూ మూకుమ్మడిగా ముందుకు సాగుదాం, దేశం కోసం పనిచేద్దాం, మీరందరూ ముందుకు రావాలని పిలుపునిస్తూ వీడియో ముగించారు. ప్రధానిని దూషించిన యువతిపై కేసు. జంతర్ మంతర్ వద్ద ప్రధాని మోదీని దూషించిన 25 ఏళ్ల యువతి రుచికా సింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్పై సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ ఆమె మాటలు సరైనవి కాకపోవచ్చు, కానీ ఆమెపై తీసుకున్న చర్యలు మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆమె దూషణలపై డిఫమేషన్ సూట్ దాఖలు చేయవచ్చని, అలా కాదని క్రిమినల్ చర్యలు తీసుకోవడం సరికాదని వివరించారు. ఇలా క్రిమినల్ చర్యలు తీసుకుంటే అది భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఓ విద్యార్థినిపై యాక్షన్ తీసుకోవడానికి బదులుగా చట్టసభల్లో కేసులున్న నేతలపై దృష్టి సారించడం మంచిదని సూచనలు చేశారు. అవు కదా, పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి క్రిమినల్స్ని బయట పెట్టాలి. ఫస్ట్ వాళ్ళపైన ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయాలి. వాళ్ళకి చెయ్యరు. వాంగ్చుక్ త్యాగం మరవలేమంటూ సోనం వాంగ్చుక్తో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు చెడిందనే ప్రచారాన్ని దీప్కే ఖండించారు. సోనం వాంగ్చుక్ త్యాగాన్ని ఎత్తిపట్టారు. తనతో అభిప్రాయ భేదాల వల్లే తామిద్దరిది ఒకే భేదాలు లేవని తామిద్దరిది ఒకే ఆలోచనను వివరించారు. వాంగ్చుక్ 26 ఏళ్ల నిరాహార దీక్ష చేపట్టారని, ఆయన జీవితాన్ని పరంగా పెట్టారని తెలిపారు. ఆయన దీక్షతోనే ఈ దేశ ప్రజలను మేలుకొల్పారని, ప్రజలను వీధుల్లోకి రప్పించి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేశారన్నారు. ఆయన దీక్ష లేకుండా ప్రధాని రాజీనామా సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేశారు.